హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్ మీద వర్క్ చేసేటప్పుడు హ్యాంగ్ అయిపోవడానికి, అవి స్ట్రక్ అయిపోవడం, ఒకసారి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం, రీస్టార్ట్ అవ్వడం ఇట్లా జరుగుతుంటుంది ఎక్సెల్ ఫైల్. అలా ఎందుకు అవుతుంది, వాటిని మ్యాక్సిమం ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయగలం అది తెలుసుకుందాం. కొన్ని ఏదైనా సాఫ్ట్వేర్లో బగ్స్ ఉండడం వల్ల, ఏదైనా వైరస్ల వల్ల పోతే మనం ఏం చేయలేం, కానీ మనకి తెలిసి చేసి చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఒక్కోసారి అలా అవుతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను మీకు. కొన్ని సందర్భాలు ఇది యూజ్ అవుతుంది, అన్ని సందర్భాల్లో అవుతుందో చెప్పలేను నేను. ట్రై చేయండి. ఇలా ఒక ఎక్సెల్ బుక్ ఉంది. ఇందులో నేను కంట్రీ నేమ్ వేరే బుక్ నుంచి తీసుకొచ్చా. యాక్చువల్గా ఇది వేరే బుక్. ఈ బుక్ ఫిజికల్ ఇక్కడ లేదు, వేరే చోట వేరే ఫోల్డర్లో ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా కొంచెం స్లో అవుతుంది, మీ పెర్ఫార్మెన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల. ఇలా రిఫరెన్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు వీళ్ళని త్వరగా దాంతో పని అయిపోయిందంటే కనుక, మీకు ఖచ్చితంగా దీంతో అవసరం లేదు అనుకుంటే కనుక దీన్ని ఇమీడియట్గా ఓకేనా, దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ పేస్ట్ స్పెషల్ వాల్యూస్. మీకు అవసరమైతే ఖచ్చితంగా తప్పదంటే ఉంచండి, లేదు మాకు ఇది ఈ షీట్లో లేకపోయినా పర్వాలేదు అనుకుంటే దీన్ని వాల్యూస్ కింద మార్చేయడం మంచిది. ఓకేనా, లేదంటే ఆ రిఫరెన్స్ని తీసుకొచ్చి పక్కన ఇంకో షీట్లో, ఇక్కడ ఇదే బుక్లో పక్క షీట్లో ఇంకో షీట్లో పెట్టుకోండి. మీరు వేరే బుక్లో నుంచి దాన్ని ప్రతిసారి రిఫరెన్స్ ఇక్కడ చూపించడం వల్ల కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను టెక్నిక్. ఇంకోటి నెక్స్ట్ వీలుకప్ కానీ ఇలాంటిది ఏదైనా ఫార్ములాస్ వేసినప్పుడు ఇంకోసారి వేసి చూపిస్తున్నాను. బ్రాకెట్ స్టార్ట్, కంట్రీ నేమ్, కామా. నెక్స్ట్ ఈ బుక్లో మనకు కావాల్సిన డేటాని అంతవరకు సెలెక్ట్ చేసుకోవడం బెటరు. అంటే A2 దగ్గర నుంచి B259 వరకు సెలెక్ట్ చేయండి. A2 B259 ఇలా చేయడం చాలా మంచిది. 2, 0. ఓకేనా, ఇలా కాకుండా కొంతమంది అంటే ఓల్డ్ సిస్టమ్స్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈక్వల్ బ్రాకెట్ స్టార్ట్, అంటే ఫ్యూచర్లో కింద కూడా నాకు వాల్యూస్ ఏమైనా వస్తాయి, వాటి మీద ఏమైనా రిఫరెన్స్ అవి ఏమైనా ఫ్యూచర్లో కింద కూడా నేను టైప్ చేసినప్పుడు, ఇక్కడ టైప్ చేసినప్పుడు వాటిని కూడా రిఫరెన్స్ చూపించుకోవడానికి అవసరం ఉంటుందని చెప్పి A:B అని పెడతారు. A:B అని కానీ, లేకపోతే ఇందులోనే 10 లక్షల రోజు వరకు పెట్టేస్తారు. ఓకేనా, ఇప్పుడు A:B అని పెట్టేశారు. 2, 0 ఇలా పెట్టినా కానీ మనకి పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది, అది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టినా కానీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇలా కాకుండా నెక్స్ట్ మీకు ఈ బుక్లో 10 లక్షల రోజు ఉన్నాయి. ఇంకో సిచ్యువేషన్ చూపిస్తాను. ఇది కామా కంట్రీస్లో ఇక్కడ నుంచి ఇలా ఒక 10 లక్షలు కాకపోయినా ఒక 2 లక్షలు 3 లక్షల రోజు ఉన్నాయి అనుకుందాం, లేకపోతే 66,000 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, 2, 0. ఓకేనా, 66,000 ఈ ప్రజెంట్ వర్క్ చేసే సిస్టమ్ కెపాసిటీ 66,000 లేవనుకోండి, అంటే పాత వెర్షన్ 2003 వెర్షన్లు చేసినప్పుడు 66,535 మాత్రమే ఉంటాయి. మీరు 70,000 2 లక్షలు రిఫరెన్స్ చూపించారనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, ఇది ఫార్ములా పనికి రాకుండా పోతుంది. అందుకనే మీకు కరెక్ట్గా ఎంతవరకు ఉంటాయో అంతవరకే, లేదంటే కొంచెం అటు ఇటుకు పెట్టుకోవాలి, కానీ లక్షలు ఈ రిఫరెన్స్లో చూపించట్టు. అంటే రేంజ్ ఈ 10,48,000 చూపించేసాను చూడండి, అలా ఎప్పుడు చూపించకండి. మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి. 1000, 2000, 3000 పెట్టుకోండి. మీకు 250 ఉంది అనుకోండి, ఇన్కేస్ 1000 వరకు వెతకమని చెప్పండి. 1000లో వెతుకుద్ది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇలాంటి క్వరీస్ కొంచెం పెర్ఫార్మెన్స్ చూపిస్తాయి. నెక్స్ట్ ఇదే షీట్లోనే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఇలా రిఫరెన్స్ ఉంటాయి అనుకుందాం. ఈక్వల్ టు ఏదన్నా ఒకదాన్ని ఇది పెట్టుకొని, ఇది అండ్ ఇది సంథింగ్
ఈ టైప్లో ఏదన్నా మీకు కొంచెం అడ్వాన్స్గా ఉంది, ఈ రెఫరెన్స్లో నేమ్స్ ఏ ఉంటుంది, సెల్ ఐడీస్ కాకుండా కొంచెం గమనించండి. ఇందులో ఇలా ఫార్ములా ఉంది, ఇక్కడ ఫార్ములా ఉంది, ఇలా ఉన్నా కానీ కొంచెం పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఇక్కడ వాల్యూ చేంజ్ అయిందా లేదా అని అట్లాంటి క్యాలిక్యులేషన్ జరుగుతుంటాయి. అప్పుడు కూడా మీకు స్లో అవుతుంది. ఇట్లాంటి వాటిని కూడా మీకు అవసరం లేదన్నప్పుడు కాపీ చేసేయండి, పని అయిపోగానే పేస్ట్ స్పెషల్ వాల్యూస్ చేసేసుకోండి. ప్రాబ్లం వస్తుంది. ఇది టేబుల్ కంటే ఎక్కువ డేటా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, అందుకని మీకు ఏం కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. కాపీ, పేస్ట్ స్పెషల్ వాల్యూస్. ఓకేనా, ఆ హెడ్డింగ్ ఏదో తీయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ వచ్చేసినాయి, ఇంకా రిఫరెన్స్తో పని లేదు. ఇట్లాంటప్పుడు మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఫార్ములా ఉంది, అది కూడా తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం కామన్గా చేసే మిస్టేక్, ఫాంట్ మార్చాలనుకోండి. మనకి ఎంతవరకు డేటా ఉందో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకుని ఫాంట్ బెటర్. అంటే మీకు ఫీచర్లో నెక్స్ట్ వచ్చేస్తుంది, హోమ్లోకి వెళ్ళా అంతవరకు మార్చుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ పడదు మీకు. ఇది 7 lakhs ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఓకేనా, ఫాంట్ కావాల్సినంతే మార్చుకున్నా కానీ మీకు అవుతుంది. అలా కాకుండా కొంతమంది కంట్రోల్ ఏ కొట్టి కానీ, కంట్రోల్ ఏ కొట్టినా మనకి ఇక్కడ ఇదే సెలెక్ట్ ఉంది, పాత అట్లయితే మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేస్తారు కొంతమంది. ఇక్కడ సెలెక్ట్ చేసి ఫాంట్ మార్చారంటే ఇక్కడ ఉన్న అన్ని లక్షల వేల రోస్కి కూడా మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఇటు కాలమ్స్ 16,000, ఇటు 10,48,000కి అన్నిటికీ ఈ ఫాంట్ అప్లై అయిపోయి మీకు ఫైల్ సైజ్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ చేసే పెర్ఫార్మెన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా అన్నిటికీ అప్లై చేయడం చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఏదైనా ఫాంట్ కలర్ మార్చాలి, ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, ఏంది కలర్ మార్చాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, ఇది చూడండి కిందకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనకు డేటా లేదు అయినప్పటికీ ఇదంతా కూడా ఇది అయిపోతుంది, కలరు అప్లై అవుతుంది. దీనివల్ల కూడా మన షీట్ సైజ్ పెరిగిపోతుంది, మీకు స్లో అవుతుంటుంది. ఓకేనా, ఇలా అవసరం లేని దగ్గర ఇవి డిలీట్ చేసినా కానీ పోతుంది. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏర్ కొట్టాను, మొత్తాన్ని డిలీట్ చేసినా కానీ ఆ కలర్ అనేది పోదు. చూడండి, అందుకని ఇలాంటివి చేయకండి. సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫార్మాట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే అక్కడ నుంచి అయిపోతాయి. ఇన్ కేసు మీకు ఎక్కడ ఏముందో తెలియట్లేదు, డౌట్ లేదు అనుకున్నప్పుడు మీకు ఇదే లాస్ట్లో అనుకుందాం, ఇది ఇక్కడ పట్టుకొని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో కొట్టండి. ఓకేనా, ఇక్కడ క్లియర్కి వెళ్ళి క్లియర్ ఆల్ అని కొట్టేస్తే అందులో ఏమన్నా మనకు తెలియకుండా ఏదన్నా పోతే కొంచెం స్పీడ్ అవుతుంది. ఓకేనా, మీకు తెలియకుండా ఏమన్నా అంతకుముందు ఫార్మాట్లు అప్లై చేస్తే అవన్నీ పోతాయి. ఇక్కడ ఎల్ దగ్గర నుంచి కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఏరో కొట్టా, ఇక XFD వరకు సెలెక్ట్ అయింది. ఈ క్లియర్ దగ్గరికి వెళ్ళి హోమ్లో ఉంచండి, హోమ్లో ఈ చివరికి వెళ్తే ఇక్కడ క్లియర్ ఉంది, క్లియర్ ఆల్ అని కొట్టచ్చు. లేదా ఓన్లీ ఫార్మాట్స్, ఓన్లీ కంటెంట్, మీ దగ్గర కంటెంట్ ఉంది అది పోకూడదు, ఏంటి టెక్స్ట్ డేటా ఉంది అది పోకూడదు, ఓన్లీ ఫార్మాట్స్ కలిపి ఫార్మాట్లే పోతాయి. ఇది క్లియర్ ఫార్మాట్ కొట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డేట్లు టైంలో అలాంటి ఉన్నప్పుడు ఈ క్లియర్ కొట్టినప్పుడు అవన్నీ నంబర్ల కింద మారిపోతాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్ అని ఆల్ పెట్టాను. ఇందులో ఏమన్నా మీకు తెలియకుండా ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ అవి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోతాయి. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సిస్టమ్. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ డూప్లికేట్ లాగా హైలైట్ డూప్లికేట్స్ అని కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్తారు. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసి మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ నేను ఏదన్నా కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి హైలైట్ ఇట్లా ఏమన్నా పెట్టాను అనుకున్నాను, గ్రేటర్ దెన్ సమ్ డూప్లికేట్ వాల్యూసే పెట్టాను అనుకున్నాను. ఇప్పుడున్న ఈ షీట్లో ఉన్న అన్ని రోస్కి ఇది అప్లై అయిపోయి చాలా టైం తీసుకుంటుంది. ఇది చూడండి, ఇప్పటివరకు ఎంత స్పీడ్గా ఉన్న సిస్టమ్ కూడా తిరుగుతూ ఉంది. అందుకని ఇట్లాంటి పని చేయొద్దు. మీరు ఓన్లీ మీకు కావాల్సినంత వరకు డేటా సెలెక్ట్ చేసుకోండి, దాని మీద మాత్రమే
ఇట్లాంటి కండిషనల్ ఫార్మాటింగ్ కానీ ఏదైనా కానీ ఫాంట్లు కానీ కలర్లు కానీ అప్లై చేసుకోండి. షీట్ మొత్తం ఉంది కదా అని మీరు చేయొద్దు. మీరు సముద్రం మొత్తాన్ని తోడాలనుకోవడం లాంటిదే. ఎక్సెల్ అనేది ఒక సముద్రం లాంటిది. మీరు ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకున్నారో అంతవరకే మీరు ఫార్మాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా చేయండి. రిమైనింగ్ సెలెక్ట్ ఆల్ కనుక చేశారంటే సిస్టమ్ ఎలాగవుతుంది, రీస్టార్ట్ అయిపోతుంది, ఎంతవరకు సేవ్ అవుతుందో తెలియదు, పని మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమాత్రం మధ్యలో ఆపితే ఫైల్ క్లోజ్ అయిపోద్ది. ఇట్లా చేయకండి. మీరు కావాల్సిన డేటా మాత్రం సెలెక్ట్ చేసుకుని దానికే ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో ఏదైనా కానీ అప్లై చేసుకోండి. ఓకే, సిస్టమ్ స్ట్రక్ అయిపోయింది. నేను రీస్టార్ట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. ఒక్క నిమిషం, ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఒక్కసారి ఎక్సెల్ ఫైల్స్ మీకు బయట నుంచి ఎవరైనా పంపిస్తుంటారు. అలా వచ్చిన ఫైల్స్లో కూడా కొన్ని లింక్స్ అనేవి ఉంటాయి. దానివల్ల కూడా మీకు ఫైల్ స్లో అవుతుంటుంది. మీరు డెస్క్టాప్ మీద తయారు చేసుకున్న ఫైల్ కాకుండా బయట నుంచి ఎవరన్నా వేరే సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేసిన ఫైల్ మీకు పంపించుంటే అది మీకు స్లో అవుతుందంటే కనుక అందులో ఏదైనా ఎక్స్టర్నల్ లింక్ ఉందని అర్థం. అలాంటి దాన్ని ఎలా తీయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది క్లోజ్ అయిపోతుంది. నేను ఈ లోపల వేరేది ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ ఇందులో శాంపిల్ మీకు ఒకటి క్రియేట్ చేశాను. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. రీస్టార్ట్. ఇదే సమస్య. ఇలాంటివి రాకుండా ఉండటానికే నేను చెప్పేది. క్లోజ్ అయిపోయింది. అంతకుముందు క్రాష్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక చోట కూడా మీరు చెక్ చేయాల్సింది చూపిస్తాను. బయట నుంచి వచ్చిన ఫైల్స్ కోసం ఇది ఎలాంటివి చెక్ చేసుకోండి. ఓకే, డేటా అండి. ఇక్కడ క్వరీస్ అండ్ కనెక్షన్స్ అని ఉంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఎడిట్ లింక్స్ అని చూడండి, అది ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ పాత మోడల్లో ఇలాంటి 2 బాక్సులు వస్తుంది. పైన ఒక బాక్స్, పైన నేమ్ ఉంటుంది, కింద దాని డీటెయిల్స్. ఇది ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, అలాంటి డీటెయిల్స్ వేరే చోట ఉంటాయి. అట్లా 2 బాక్సులు. ఇక్కడ ఇలాంటిది మీకు సంబంధం లేనిది ఏమున్నా కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేసి పారేసండి. నేను సెలెక్ట్ చేసి కానీ ఓపెన్ లింక్స్ కాదు, చేంజ్ కాదు, బ్రేక్ లింక్. ఓకేనా? ఈ లింక్స్ ఏం చేస్తాయంటే బయట ఎక్స్టర్నల్గా ఏదైనా వెబ్సైట్లు ఉంటే అట్లా కనెక్ట్ చేసి అక్కడ నుంచి డేటా తెచ్చుకోవడానికి కోసం చేస్తుండే అనమాట. ఇక్కడ బ్రేక్ లింక్ ఉంది. పాత వెర్షన్స్లో రిమూవ్ లింక్ అని అట్లా డిలీట్ అని ఉండే అవకాశం ఉంది. మీరు దాన్ని ఇక్కడ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. మీకు డేటా ఏం పోదు. బయట నుంచి ఫైల్స్ వచ్చినప్పుడు అట్లాంటివి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. డేటాలో ఓపెన్ కనెక్షన్స్ అండ్ లింక్స్ అని ఉంటుంది, అట్లాంటి వాటిలో. ఓకేనా? అయితే ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్లో కూడా మీకు అంత తెలుస్తుంది. వేరే టేబుల్స్ ఏమున్నాయి, మన దగ్గర టేబుల్స్ ఏం క్రియేట్ చేసాం, అట్లాంటివి కూడా తెలుస్తాయి ఇందులో. ఓకేనా? నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా, ఇక్కడ మేనేజ్ రూల్స్ అని వెళ్తే ఇక్కడ ఏం కనపడలేదు చూడండి. అలా కాకుండా మనం వేరే షీట్లో కూడా ఇలా చేంజ్ చేయడం వలన ఏదైనా ఉంటే ఇక్కడ కనపడుతుంటాయి. ఈ రూల్స్ అప్లై చేయడం ఉంది కదా, కింద లిస్ట్ కనపడుతుంది పేర్లు. ఏదైనా ఉండి అది మీరు అప్లై చేయకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే కనుక అది మీకు అవసరం లేదంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ రూల్ కొడితే అది పోతుంది. దానివల్ల మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ రూల్ రెఫరెన్స్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. దీనికి ఏదైనా కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టాను. సంథింగ్ ఏదో పెట్టాను, అది అప్లై కాలేదు కానీ ఓకే పెట్టాను. దీన్ని ఇప్పుడు చెక్ చేద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళాను, మేనేజ్ రూల్స్కి వెళ్తే ఇక్కడ చూడండి
2 రకాల కీస్ పెట్టాను, 2 ఉన్నాయి. ఓకేనా. దిస్ టేబుల్ అనే దానిలో ఉంది. దిస్ వర్క్ షీట్లో షీట్ 1లో ఏం లేవు, దిస్ టేబుల్లో ఉన్నాయి. నేను ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు. ఓకే, చూసారు పోయినాయి. అలాంటి వాటి కోసం అవి వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ యూజర్లు, లేదంటే మీకు బయట నుంచి ఫైల్ వచ్చింది, అందులో మీకు ఏదన్నా చాలా స్లో అవుతుంది, అది ఏదో చేస్తుందని మీకు అనుమానం ఉందంటే ఇది Alt F11 టైప్ చేయండి. ఈ విండో వస్తుంది. ఈ విండోలో మీకు డిఫాల్ట్గా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చూడండి. అంటే ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆబ్జెక్ట్స్ కింద ఏమైనా ఉన్నాయా, షీట్ 1, షీట్ 2, మీ షీట్లు కాకుండా ఇంకేదన్నా ఉన్నాయో చూడండి. లేదంటే దిస్ వర్క్ బుక్ మీద క్లిక్ చేసి ఇలా బ్లాంక్ కాకుండా ఏదన్నా కోడ్ కానీ ఏమైనా ఉందో చూడండి. ఉంటే కనుక డిలీట్ చేసి సేవ్ చేసేయండి. ఓకేనా. ఈ షీట్ 1లో వీటిలో ఏమన్నా కోడ్ ఉందా, ఎవరైనా రాసి పంపిస్తే ఉంటుంది ఒకసారి. లేదంటే యాక్చువల్గా కిందే ఉంటుంది మాడ్యూల్ అని కానీ క్లాస్ కానీ. ఇవి కాకుండా ఏదన్నా షీట్ 1 దిస్ బుక్ ఇవి కాకుండా మీ షీట్స్ అంటే ఎక్సెల్ కింద కనపడే ఇవి కాకుండా వేరే ఏదన్నా ఉంటే కనుక వాటిని డిలీట్ చేసేసుకోండి. బయట నుంచి వచ్చినట్లు వాటిలో ఏదన్నా మాలిషియస్ కోడ్ ఉండే అవకాశం ఉంది, అది సిస్టమ్ని పాడు చేసే అవకాశం ఉంది. ఆ కోడ్ని స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది ఆ కోడ్ ఏంటి, ఏం పని చేస్తున్నది మీకు తెలుస్తుంది. నేను 3 బుక్స్ ఓపెన్ చేస్తాను, 3 సంబంధించినట్టు ఇవి డిఫాల్ట్ షీట్స్, వాటి ప్లెయిన్ ఉంది, ఏం లేదు. ఏదైనా ఉంటే ఎలా ఉంటుందంటే ఇన్సర్ట్ క్లాస్ కానీ ఇది చూడండి, ఇది క్లాస్ మాడ్యూల్ ఇన్సర్ట్ అయితే ఇలా ఒకటి యాడ్ ఉంటుంది, క్లాస్ కానీ మాడ్యూల్ అని కానీ ఉంటుంది. అంటే దానికి వేరే పేరు పెట్టుకోవచ్చు. చూసారా, మాడ్యూల్స్, క్లాస్, ఇట్లా ఇవి కొత్తగా యాడ్ అయినాయి అనమాట, ముందు లేవు. ఇలాంటి ఏదైనా ఉండి అందులో ఏదైనా కోడ్ ఉంటే కనుక, బ్లాంక్ ఉంది, కోడ్ ఉంటే కనుక మీ సిస్టమ్ స్లో అయ్యే అవకాశం ఉంది. అలాంటివి కూడా మీరు గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.